సొంత ఇల్లు అనేది ఒక భావోద్వేగం అయితే అద్దె ఇల్లు అనేది ఒక ఆర్థిక లెక్క. సాధారణంగా మనమందరం అద్దె కట్టే బదులు అదే డబ్బు ఈఎంఐ కడితే ఇల్లు మనదే అవుతుంది కదా అని ఆలోచిస్తాం. కానీ నేటి ధరల ప్రకారం ₹1,00,00,000 ఇంటిని 20 ఏళ్ల లోన్ పై కొంటే మీరు కట్టే ఈఎంఐ సుమారు ₹72,000. అదే ఇంటిని మీరు కేవలం ₹30,000 అద్దెకు పొందవచ్చు. అంటే ప్రతి నెల మీ జేబులో ₹42,000 మిగులుతాయి. ఈ మిగిలిన మొత్తాన్ని క్రమం తప్పకుండా ఎస్ఐపి లేదా మరేదైనా పెట్టుబడిలో పెడితే 20 ఏళ్ల తర్వాత మీ దగ్గర దాదాపు 2.8 కోట్లకు పైగా నగదు ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు లెక్కలు వేస్తున్నారు. మరోవైపు సొంత ఇల్లు కొంటే ఆస్తి విలువ పెరగవచ్చు, కానీ మెయింటెనెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్ మరియు భారీ వడ్డీ భారం ఉంటుంది. అద్దె ఇంట్లో ఉంటే నగరం మారినా, ఉద్యోగం మారినా ఎక్కడికైనా సులభంగా వెళ్ళవచ్చు. అయితే ఇది నా ఇల్లు అనే భద్రతా భావం, యజమానుల వేధింపులు లేని జీవితం కావాలనుకునే వారు ఎన్ని లెక్కలు వేసినా సొంత ఇంటికే మొగ్గు చూపుతారు. సింపుల్ గా చెప్పాలంటే మీకు ఆర్థిక స్వేచ్ఛ, పెట్టుబడి వృద్ధి కావాలంటే అద్దె ప్లస్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ప్లాన్. లేదు నాకు స్థిరత్వం, సామాజిక గౌరవం ముఖ్యమనుకుంటే సొంత ఇల్లు సరైన దారి.